పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జవహర్ లాల్ నెహ్రూ ఈ పేరు చెబితే మనందరికీ గుర్తొచ్చేది భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి సుమారు 17 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు నెహ్రూ. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో అనేక మంది ప్రముఖులకి అతను ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలకి ప్రత్యుత్తరాలు కూడా వచ్చాయి. ఆ ఉత్తరాలు రాసిన ప్రముఖుల్లో ముఖ్యంగా నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మౌంట్ బాటెన్ భార్య ఎడ్విన్ బాటెన్కు కూడా నెహ్రూ లేఖలు రాశారని, ఆ లేఖల్లో ఉన్న ఆ విషయం ఏంటి, ఆ లేఖలకు ఆ ఎడ్విన్ బాటెన్కి నెహ్రూకి మధ్య ఉన్న సంబంధం ఏంటో కూడా బహిరంగంగా బయలుపరచాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. అసలు ఈ లేఖలు కూడా 2008 కాలం నుంచి కనబడటం లేదు, మాయమయ్యాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వివరాలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. నెహ్రూ లేఖలు తిరిగి ఇవ్వండి. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రుల మ్యూజియం లేఖ. సోనియా గాంధీకి మెయిల్ పంపినా స్పందించట్లేదు. 2008లో లెటర్లన్నీ సోనియా తీసుకెళ్ళిపోయారు. స్కాన్ కాపీలైనా పంపించండి. అంటే 2008 కాలం నుంచి ఈ నెహ్రూ రాసిన లేఖలన్నీ కూడా ఒక 51 బాక్సుల్లో నింపేసి వాటిని మాయం చేసి ఎక్కడో ఒక ప్రైవేట్ ప్లేస్లో దాచిపెట్టారు. ఆ లేఖలన్నీ కూడా మళ్ళీ బయటికి తిరిగి తీసుకురావాలని ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించిన లెటర్లు, కీలక డాక్యుమెంట్లు వెంటనే తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ PMML ఒక లేఖ రాసింది. లెటర్లు ఇచ్చేయాలని సెప్టెంబర్లోనే సోనియా గాంధీకి మెయిల్ పంపించామని ఈ లేఖలో PMML గుర్తు చేసింది. అయితే ఇప్పటి వరకు సోనియా స్పందించలేదని చెప్పింది. ఎడ్విన్ మౌంట్ బాటెన్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆనాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మౌంట్ బాటెన్ భార్య ఈ ఎడ్విన్ బాటెన్కి కూడా లెటర్లు రాశారు నెహ్రూ అని. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్కి, జయప్రకాష్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణ అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రావు, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖులకు నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్లో ఉన్నాయని తెలిపింది ఈ PMML. 2008లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ లేఖలతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లను 51 బాక్సుల్లో నింపి మాయం చేశారని కూడా అంటుంది ఈ PMML. అయితే ఈ ఉత్తరాలు బయలుపరచడం వల్ల ఏంటి లాభం అనేది కూడా చూపిస్తున్నారు. స్కాలర్స్ అండ్ రీసెర్చర్స్కు లెటర్లు ఉపయోగపడతాయి. ఎవరైతే PhD చేస్తున్న రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ లెటర్స్ కలెక్షన్ అనేది ఉపయోగపడతాయి అని చెప్పి ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఢిల్లీలో ఒక ప్రకటన చేసింది. ఈ PMML మండలిలో సభ్యుడిగా ఉన్నటువంటి అహ్మదాబాద్కి చెందిన రిజ్వాన్ ఖాద్రీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని నెహ్రూ ఎంతోమంది ప్రముఖులకు లేఖలు రాశారు, కొందరు ఆయనకు లేఖల ద్వారా రిప్లై కూడా ఇచ్చారు. ఆ లెటర్లతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో భద్రపరచారని చెప్పారు. ఈ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ అనేది ప్రస్తుతం ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చారు. కొందరు ఆయనకు లేఖల ద్వారా రిప్లై కూడా ఇచ్చారు. ఆ లెటర్లతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో భద్రపరిచారు. ఇప్పుడు దాన్నే ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ PMML అని పిలుస్తున్నామని చెప్తున్నారు. 2008లో సోనియా గాంధీ ఆదేశాల మేరకు నెహ్రూకి సంబంధించిన లేఖలు, డాక్యుమెంట్లను ప్రైవేట్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు. అవన్నీ మన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయని, కీలక డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసి మ్యూజియంలో పెడుతున్నామని, ఆ లెటర్లు కూడా తిరిగి ఇవ్వాలని సోనియాని ఎంత కోరినా స్పందించలేదు. అందుకే మళ్ళీ రాహుల్ గాంధీకి కూడా లేఖలు రాశాం. ఒరిజినల్ లేఖలు ఇవ్వడం సాధ్యం కాకపోతే వాటి డిజిటల్ కాపీలైనా సబ్మిట్ చేయండి. అవన్నీ స్కాలర్స్, రీసెర్చర్లకు అందుబాటులో ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కూడా చెప్పారు. నెహ్రూ అప్పటి నేతల మధ్య ఉత్తరాల్లో ఏం చర్చ జరిగిందనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మేము చేసిన రిక్వెస్ట్పై గాంధీ ఫ్యామిలీ స్పందిస్తుందని భావిస్తున్నామని ఆ PMML మండలి సభ్యులు
మన రిజ్వాన్ ఖాద్రీ తెలిపారు. కాగా 29 మంది సభ్యులతో కూడిన ఈ పిఎంఎంఎల్ సొసైటీకి హెడ్గా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. కాగా లెటర్లు తిరిగి రప్పించుకునేందుకు అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని కూడా ఈ సొసైటీ భావిస్తుందని తెలిపారు. అసలు ఈ లెటర్లలో ఏముంది అని కూడా బీజేపీ బయలుపరచాలి అనే ఒక డిమాండ్ చేస్తుంది. పార్లమెంట్లో దీని మీద గట్టిగా చర్చ చేస్తుంది. ఎడ్విన్ మౌంట్ బాటెన్కు నెహ్రూ రాసిన లేఖలో ఏముందో దేశ ప్రజలకు తెలియాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రధానమంత్రుల మ్యూజియం నుంచి సోనియా గాంధీ తీసుకెళ్లిన లెటర్లు, డాక్యుమెంట్లు వెంటనే సొసైటీకి అప్పగించాలని కోరుతుంది. కీలక డాక్యుమెంట్లన్నీ డిజిటలైజ్ చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారని, మరి ఈ లేఖలు డిజిటలైజ్ అవ్వకుండా సోనియా గాంధీ ఎందుకు అడ్డుపడ్డారని బీజేపీ ప్రశ్నించింది. కొంతమంది బీజేపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నెహ్రూకి ఈ ఎడ్విన్ బాటెన్కి మధ్యలో జరిగినటువంటి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా పూర్తి స్థాయిలో ప్రేమలేఖలని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక సంబంధం ఉంది, దాన్ని బహిరంగంగా తెలియపరచాల్సిన అవసరం ఉంది అని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. నెహ్రూ ప్రముఖులకి రాసిన ఉత్తరాల్లో అసలు ఎలాంటి విషయాలు ఉన్నాయి, అప్పుడే రాజకీయ పరిస్థితులకి సంబంధించి ఉన్నాయా, లేదంటే కుట్రకు సంబంధించి ఉన్నాయా, ఆనాటి ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించి కూడా ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా, అట్లా దేశ భద్రతకు సంబంధించినవి కావచ్చు, రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు, ఏమైనా వివరాలతో కూడిన లేఖలు ఉన్నాయా, వాటన్నిటిని కూడా బహిరంగంగా తీసుకురావాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ డిమాండ్కి తలొగ్గి రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, నేటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఈ 51 బాక్సుల్లో సీక్రెట్గా తరలించిన లేఖలన్నీ కూడా బయలుపరుస్తారా, వాటిని ఫిజికల్ కాపీలు ఇస్తారా, లేదంటే డిజిటల్ రూపంలో ఇస్తారా అనేది కూడా మనం వేచి చూస్తే కానీ తెలియదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.